అండ్ గత వారంలో మనందరికీ తెలిసిన వార్త, ప్రవీణ్ గారు విషయంలో జరిగిన కార్యము. ఇట్స్ వెరీ వెరీ డిస్టర్బింగ్. ముఖ్యంగా నాకైతే ఒక 3 రోజులు నిద్ర పట్ల. ఏం జరుగుతుంది, ఎవరి తప్పు ఇది? we're praying for justice to happen, we're praying that God should intervene. అన్యాయమైన మరణం అయితే దేవుడే కార్యం జరిగించాలి. అది దేవుని మహిమ కొరకు దేవుడు అంగీకరించింది అయితే దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకంటే హతసాక్షులుగా మరణించేదానికి మించిన ధన్యత వేరేది ఏది లేదు. ప్రతి విశ్వాసి, క్రైస్తవుడు, సేవకుడు కోరుకునేది క్రీస్తు కొరకు నేను హతసాక్షిగా ఉండాలని. కానీ ఏ కారణాలు అనేది ఇంకా తెలియకుండా వీఆర్ స్టిల్ ఇన్ ద క్వశ్చన్ మార్క్. ప్రభుత్వం కూడా దే స్టిల్ ట్రైంగ్ టు అప్డేట్. అట్ ద సేమ్ టైం అన్ని కంట్రోల్కి తీసుకురావాలని దే జస్ట్ ప్రొలాంగింగ్ ఇట్, డ్రాగింగ్ ఇట్. కాబట్టి వీఆర్ ప్రేయింగ్. ముఖ్యంగా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబం కొరకు ఎంతో భారం కలిగి ఉన్నాం. సహోదరి ఎంతో విశ్వాసాన్ని కనబరుస్తూ ఉన్నారు. ఈ సమయంలో జెసికా గారు వారి విశ్వాసం ఇంకా బలంగా అవ్వాలని, దేవుని కొరకు ఘనమైన స్థానంలో నిలబడాలని, ముఖ్యంగా వారికి అనుగ్రహించబడిన 2 కుమార్తెలు, దర్ ఫిజికల్ డాటర్స్, 2 కుమార్తెలు, వాళ్ళు కలుస్తూ జరిగింది, మాట్లాడటం జరిగింది. వీఆర్ ట్రైంగ్ టు ఎంకరేజ్ దెమ్. అమ్మ, మీరు దేవుని కొరకు ఘనంగా నిలబడాలి, దేవుని కొరకు మీరు సాక్షిగా నిలబడాలి. కానీ అదే సమయంలో వారి విషయంలో వారు తెలియజేసినప్పుడు ఎంతో సంతోషపడ్డాం. ఏంటంటే హీ హాజ్ అడాప్టెడ్ 11 అదర్ చిల్డ్రన్, 11 అదర్ ఆర్ఫన్స్, 11 చిల్డ్రన్. అండ్ అంతమంది బిడ్డలను వారు నడిపిస్తున్నారు, చూసుకుంటున్నారు అన్నప్పుడు చాలా సంతోషం. దట్ ఈస్ వై ఐ మెన్షన్ ద వర్డ్ ఫిజికల్. అండ్ దెన్ హీస్ గాట్ అదర్ అడాప్టెడ్ చిల్డ్రన్. వారందరూ కూడా దేవుని మహిమార్థమే రోషముతో బ్రతకాలని మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎంతో ఉంది. ప్రవీణ్ గారి గురించి చెప్పాలంటే, you see, we usually never mention any names, but then ఈ విషయంలో మెన్షన్ చేయాల్సిన అవసరం ఏంటంటే, he's finished his course, he's finished his race, and he's finished it well. అండ్ మానవ రీతికి చూసినప్పుడు కొన్ని లోపాలు ఉన్నాయి. we are not here to mention the things, but then కొన్ని లోపాలు ఉన్నాయి. నా బాధ ఏంటంటే, ఇందుకు ఒక్కరిగా వెళ్ళారు. అనేక సార్లు అనుకుంటాం ఒక్కరికి వెళ్ళిపోవచ్చు, ఒక్కరికి చేసేయచ్చు. నేను కూడా స్టార్టింగ్లో ఐ యూజ్డ్ టు బీ లైక్ దట్. దెన్ గాడ్ స్టార్టెడ్ టు టీచ్ మీ, నో. యేసు ప్రభు దగ్గర 12 మంది ఉన్నారు, కనీసం 70 మంది అప్పుడప్పుడు ఉండేవారు, డిపెండింగ్ ఆన్ ద సర్వీస్. మెనీ టైమ్స్ వి థింక్ వీ కెన్ జస్ట్ గో అలోన్. ఐఎమ్ నాట్ హియర్ టు బ్రింగ్ రిమార్క్స్, బట్ దెన్ లెర్నింగ్ లెసన్స్. ఎందుకంటే మనం పోరాడేది, మన యుద్ధరంగంలో ఉన్నాం, మనం పోరాడేది కనబడని శత్రువులను పోరాడుతూ ఉన్నాం. ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. ఎందుకంటే మేము కూడా మీటింగ్కి వెళ్ళినప్పుడు అనేక సార్లు వీ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ ప్రోటోకాల్. ఎందుకంటే ఈ దారుల్లో అనేక సార్లు చూస్తాం, అపవాది దాడులు చేస్తానికి అనేక రీతిల ప్రయత్నాలు చూస్తాం. ఎందుకంటే చిన్ననాటి నుండి మా నాన్నగారితో సేవలో ప్రయాణాలు చేస్తూ వాడు అధికంగా దాడి చేసేది